నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యలహంక వేదికగా ఎన్నో కుట్రలుకి పాల్పొందుతున్నారు. గతంలో కూడా మనం చూసుకుంటే 2019 కన్నా ముందు కూడా ఏపీలో లేకుండా ఎన్నో రకాల అరాచకాలకి అక్రమాలకి ఆయన సృష్టించారు. కానీ దాన్ని తిప్పి కొట్టుకోలేకపోవడంతో నారాసుర రక్త చరిత్ర కావచ్చు, కోడికత్తి కేసు కావచ్చు, ఇలాంటి తిప్పి కొట్టకపోవడంతోనే 2019లో ఆయన అధికారంలోకి వచ్చారని చెప్తుంటారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కుట్రలకి యలహంక వేదికగా చేస్తున్నారా అని చెప్పి కొన్ని వాదన. నిజం కూటమి ఇప్పుడు తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఎంతవరకు చేస్తుందంటే ఏం చెప్తారు? ఒకటి, గతంలో ఏదో ఒకసారి జరిగింది, ప్రతిసారి అదే జరుగుతుంది అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి భ్రమ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్రలో బండుతున్నాడు అనే దానికి ఒక తిరుమలనే మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక తిరుమల పైనే గత 18 నెలలుగా ఎన్నిసార్లు ఎన్ని విష ప్రచారాలు చేశాడో మనం లిస్టు తీస్తే చాంతాడంత వస్తుంది. ఈ విధంగా తిరుమల పైన విష ప్రచారాలు చేశాడు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ది హత్య అని చెప్పి అది దానిపైన ఇష్యూ చేయాలని చూశాడు. అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టేసి వాళ్ళే దాన్ని కూటమి ప్రభుత్వం పైన తొయ్యాలని చూశాడు. అదేవిధంగా గుళ్ళో నత్త సింహాచలంలో వీళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశాడు. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఇన్సిడెంట్స్ జగన్మోహన్ రెడ్డి కుట్రలో పన్నుతూనే ఉన్నాడు. యలహంకలో కూర్చొని అక్కడి నుంచి పన్నుతున్నాడు. కానీ ప్రతిదానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ ఉంది. మీరు చూసుకుంటే ఆ నత్త విషయం కాదు, సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తెప్పించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం జరిగింది, బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో ఇది పెట్టిన తర్వాత దాని సీసీ ఫుటేజ్తో కూడా బయటపెట్టడం జరిగింది. అంబేద్కర్ విగ్రహంతో కూడా వాళ్ళు ఫేస్తో కూడా చేయడం జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు రప్ప అని చెప్పి తలకాయలు తీసేస్తామంటే అలాంటి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులందరినీ, అలాంటి రౌడీలందరినీ ఏం చేశారు, రోడ్లలో తిప్పించి వీళ్ళు దోషులు, ఇలాంటి వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అని వాళ్ళని నిలబెట్టి చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క క్రిమినల్ యాక్టివిటీ చేసే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉన్నారు. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇతను నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన, రాష్ట్రం పైన కూడా కుట్రలు పన్నుతున్నాడు. అది మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. దీనిపైన ఇది ఎవరి హయాంలో ఆగిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆగిపోయింది. ఎన్జిటిలో మీరు చూసుకుంటే 2020లో అప్పుడు ఇష్యూ అయితే 24 వరకు అతనే అధికారంలో ఉండి ఎందుకు వాదనలు వినిపించలేదు, ఎందుకు ఫైట్ చేయలేదు, దీనికి సమాధానాలు చెప్పడు. ఆల్రెడీ మచ్చుమర్రి ఉంది, మచ్చుమర్రి ద్వారా వస్తాయి. కానీ నువ్వు మచ్చుమర్రిని కాకుండా ఈ రాయలసీమ లిఫ్ట్కి ఎందుకు టేకప్ చేసావంటే దానికి సమాధానం చెప్పడు. అంటే మచ్చుమర్రిని కంటిన్యూ చేసి అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు, నువ్వు నిజంగా ఈ రాయలసీమ లిఫ్ట్ని టేకప్ చేసావు, నీకు నిజంగా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ పర్మిషన్లు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదంటే దీనికి సమాధానాలు చెప్పరు. కానీ ఏవో తప్పుడు లెక్కలు పెట్టుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ప్రాంతీయ విద్వేషాలు, రాయలసీమ అని చెప్పి ఇన్నిసార్లు చెప్తారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేసింది ఏంటంటే గుండు సున్నా. చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ రాయలసీమకు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏమన్నది గుర్తుందా? లేదు. ఆయన ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటే దేనికి కేటాయించావు? కుప్పంలో ఒక సెట్ వేసాడు. కుప్పంలో ఒక సెట్ వేసి తెల్లారితో ఆ సెట్ వేసి బటన్ నొక్కి ట్యాంకర్లో నీళ్ళు వదిలాడు. సాయంత్రం ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆ సెట్ ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. అది ఆయన చేసింది. అంటే ఈ విధంగా ఆ రోజు మొత్తం డ్రామాలు ఆడాడు. చేసింది గుండు సున్నా జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి చేసింది శూన్యం తాను. ఈరోజు చేసే వాళ్ళపైన కుట్రలు పండుతున్నాడు. ఇదే కాకుండా కంపెనీల పైన ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైనా కంపెనీలు కలిసి మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి అన్నారనుకో, ఈయన ఏం చేస్తాడు తెలుసా? మీరు గమనించాల్సింది, విత్ ఇన్ 24 hours 48 hours ఆ కంపెనీలకి లెటర్లో మెయిల్ పెట్టేస్తారు. ఆంధ్రాలో కంపెనీలు పెట్టద్దండి, ఇక్కడ మేము వస్తాం, రప్ప బ్యాచ్ అని చెప్పి పెడతారు. అది వీళ్ళ చరిత్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని చూసి ఈ రప్ప మెయిల్స్ పట్టించుకోకుండా కంపెనీలు వచ్చి వీళ్ళు ప్రభుత్వం భూమి ఇచ్చింది అనుకోండి, ఆ భూమిని ఆపేయండి అని చెప్పి అంటాడు. అంటే కుట్ర. లేదు, ఆ కంపెనీ వాళ్ళు అప్పటికి స్టార్ట్ చేశారనుకో, వాళ్ళని బెదిరిస్తారు, ఎట్టొస్తా మేము రేపు జైల్లో పెడతామని చెప్పి. అంటే ఇతను ఎవరిపైన కక్ష? ఇప్పుడు కంపెనీ వస్తూ ఉంది, కంపెనీ వస్తే 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 10,000 మంది ఒక దగ్గర ఏం లేని దగ్గర 10,000 మంది రోజు వర్కింగ్ ప్రాసెస్ జరిగితే 10,000 మంది అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారంటే ఆ చుట్టుపక్కల ఎకోసిస్టమ్ ఏ విధంగా బిల్డ్ అవుతుంది, ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఆ 10,000 మంది మన ఆంధ్ర వాళ్ళు అయితే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన దగ్గర ఉండి ఏ విధంగా చేసుకోగలుగుతారు పని? అద్భుతంగా చేసుకోవచ్చు. దీనివల్ల రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర ఖజానా పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, మన వాళ్ళకు ఉపాధి చూపించడం. వీళ్ళపైన వీళ్ళు కక్ష కడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ అనేది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు.
ఇలాంటి వ్యక్తిని పొలిటికల్గా ఎలిమినేట్ చేయాలి. పొలిటికల్గా, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం లేకుండా కూర్చోబెట్టాం ప్రజాస్వామ్యంలో, కానీ ఇది కూడా ఈ 11 స్థానాలు కూడా అతనికి వేస్ట్. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రం పైన కక్ష కట్టే వ్యక్తి వల్ల రాష్ట్రానికి ప్రమాదకరం. ఎందుకంటే ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి వ్యక్తిని పొలిటికల్గా ఎలిమినేట్ చేయాలని ప్రజలను కోరుతున్నా. ప్రభుత్వం నుంచి చేస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, క్రిమినల్స్ ఉన్నారు, గంజాయి కొట్టి ఎవరినో కొడతారు. అలాంటి వ్యక్తిని గంజాయి కొట్టి ఒక సామాన్యులను కొట్టిన వ్యక్తిని, పోలీసును కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు తెలుసా? మా కార్యకర్తల పైన అక్రమ అరెస్ట్, మా కార్యకర్తలను వేధింపులు అంటారు. వాడు గంజాయి కొట్టి డ్రగ్స్ తీసుకొని ఒక 10 మందిని కొట్టాడు, అది తప్పు, అది యాంటీ సోషల్ ఎలిమెంట్, అతను అరెస్ట్ చేశారు అని చెప్పి అతను రోడ్డు పైన తిప్పిస్తే మా కార్యకర్తను ఎలా మీరు రోడ్డు పైన తిప్పిస్తారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళకి అండగా నిలబడుతున్నాడో కూడా రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. అయితే అది కాక నిన్నగాక మొన్న మరొక మాట మాట్లాడారు, ఏదైతే అమరావతి పైన. అయితే రాష్ట్ర రాజధాని అమరావతి అనేది ఏదైతే ఉందో పార్లమెంట్ స్థాయిలో ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి టైంలో అసలుకి ఇప్పుడు అమరావతి రాజధాని కాదు, అసలు రాజధాని అనేటువంటి పదం రాజ్యాంగంలో లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో అన్నారట, సార్ మీరు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారట, లేదు నేను ఈ మాట చాలా కావాలని అన్నాను, దీనికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ చాలా తొందరలోనే మీరు చూడబోతున్నారు. అంటే ఏదో పెద్ద కుట్రకే పాల్గొన్నాడు, సో దీన్ని ఎలా కూటమి తిప్పికొట్టబోతుందంటే ఏం చెప్తారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి నాడు అమరావతి పైన ఈ రోజు నుంచి కాదు, అప్పుడెప్పుడో అరటి చెట్లను తగలబెట్టడం కాడ నుంచి కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. ఎన్ని కుట్రలు పడినా అమరావతి ఆగదు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, 5 కోట్ల మంది రాజధాని. ఇది ఆ పక్క శ్రీకాకుళం నుంచి ఈ పక్క కింద అనంతపురం, కర్నూలు వరకు అందరూ యాక్సెప్ట్ చేసిన రాజధాని. ఈరోజు నువ్వు చెప్తున్నావు 3 రాజధానులు అన్నావు, 3 ముక్కలాటాడావు. నువ్వు వైజాగ్ రాజధాని అంటే వైజాగ్లో నీకు వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? గుండు 0. ఉత్తరాంధ్రలో నిన్ను చీకొట్టి తరిమారు. అమరావతి వాళ్ళ అమరావతి రైతులు నువ్వు చేసిన మోసానికి నీకు గుండు 0 ఇచ్చారు. ఇది మీ చరిత్ర. మీ పార్టీ ఖాతా తెరవల అంటే ప్రజలు మిమ్మల్ని ఎంత అసహించుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా కుట్రల పండుతా అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సమాధి కట్టేస్తారు. ఇంకా డిపాజిట్లు కూడా రావు. లాస్ట్ టైం ఏంటి, జస్ట్ ఓడించారు, ఈసారి డిపాజిట్లు కూడా రాకుండా కొడతారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నీకు చేతన గాల. ఇప్పుడు అమరావతి పైన కారు కూతలు కూసే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, అమరావతి 5 ఏళ్ళు నిర్వీర్యం అయిపోయిందంటే అది మీ చేతగానితనం కాదా? నువ్వు కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా రాజధాని. ఈరోజు అదేమి ఒకరి కోసం కట్టుకుంటున్నావు? 5 కోట్ల మందికి చిహ్నం. ఆ రోజు నువ్వే కదా యాక్సెప్ట్ చేసింది అసెంబ్లీలో. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, ఇక్కడే ఉంటుందని చెప్పింది నువ్వే కదా. అన్ని చెప్పిన నువ్వు 5 ఏళ్ళు కంటిన్యూ చేసునుంటే, ప్లానింగ్ ఏదైతే గవర్నమెంట్ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ని కంటిన్యూ చేసుంటే ఈ టైంకి రాజధాని పూర్తి అయిపోయి ఉంటుంది. 5 ఏళ్ళు అండి. అప్పుడు ప్రభుత్వం మారే రోజుకి తెచ్చిపెట్టిన ఏవైతే గులకరాయలు, ఏవైతే ఇనుప వస్తువులు కావచ్చు, ఇవన్నీ అట్టే ఉన్నాయి. కొంతమంది వీళ్ళు వైసీపీ దొంగలు ఎత్తుకొని వెళ్ళిపోయారు అనుకోండి. రోడ్లు కూడా ఎక్కడ ప్లేసులు అంతా సదర్శనం చేసిన దాన్ని ప్లేస్ని చెట్లు వచ్చేసే విధంగా వదిలేసింది ఎవరు? ఈ వైసీపీ ప్రభుత్వం కదా. సర్కార్ కాంప చెట్లు మొలిపించేలా చేశారు. చేసి ఈరోజు వీళ్ళు చేసిన నష్టం వల్ల ఈరోజు అవన్నీ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు. క్లియరెన్స్ చేయాలంటే డబ్బులు అవుతూ ఉంది, అవునా కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చెట్లను తీయడానికి ఇంతది అయింది అంటున్నారు. 36 కోట్లు. అవును, అది ఎవరు చేతగానితనం? మీ చేతగానితనం కదా. వైసీపీ నాయకుల యొక్క చేతగానితనం. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారే. ఒక్కసారి మనిషి అన్నాక ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో ఈ ఫారెస్ట్ క్లియరెన్స్లు వీటి కోసం అని చెప్పి 33,000 ఎకరాలలో చెట్లు మొలిపించేసి కావాలని 5 ఏళ్ళు ఏమీ చేయకపోతే వాళ్ళని పడతాయి. ఖచ్చితంగా అక్కడ పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి, చెట్లన్నీ మొలుస్తాయి. పెద్ద చెట్లు అయితే 5 ఏళ్ళు అంటే ఆ 5 ఏళ్ళు ఈ చెట్లన్నీ మొలవడానికి, ఈ విధంగా కావడానికి మొత్తం నిర్వీర్యం చేసేసింది ఎవరు? జగన్మోహన్. అదే పనులు జరుగుతూ ఉంటే ఇంత డబ్బు అనేది వృధా అయి ఉంటుందా? అయి ఉండదు కదా. అంటే ఇంత ధనం వృధా కావడానికి కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇది ప్రజలు, యువత ఆలోచించాలి. ఈరోజు మళ్ళీ విషయం చెమ్ముతున్నాడు. ఈయన 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చి చేసింది ఏంటో తెలుసా? ఇప్పుడు అమరావతిలో ఈ విధంగా పిచ్చి మొక్కలు, ఈ విధంగా మొక్కలన్నీ మొలిచేటట్టు చేసేసే అంటే మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని కట్ చేసుకుంటారేమో. నేను చెప్తున్నా, రాజధానిని కంటిన్యూ చేయకుండా ఆపేయడం వల్ల ఆ రోజు అది జరిగింది. గుర్తుపెట్టుకోండి.
ఆ విధంగా దాన్ని క్లియరెన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఖచ్చితంగా బేస్మెంట్ వేయడానికి కింద మట్టి అనేది ఎత్తారు, అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా ఎంతో ఖర్చు అయింది. ఇది మీ చేతగానితనం కాదా? అదే ఆ రోజు ఈ విధంగా మొక్కలు మొలవకుండా ఎక్కడ ప్లానింగ్లు అక్కడ కంటిన్యూ చేసి మీరే చేస్తుంటే ఈ బాధ ఉండదు కదా. ఇంకొకటి, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత బుక్కుల పైన అన్నిటికీ నీ రంగులు వేసుకోవాలని దాదాపు 1000 కోట్ల పైన నష్టం చేకూర్చాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇవి కాకుండా భూరక్షణ అని చెప్పి భూభక్ష చట్టం తెచ్చుకొని వచ్చాడు. ఆయన దానిపైన 700 కోట్లు పెట్టి రాయిలు. ఈ విధంగా అన్నిటికీ తన పబ్లిసిటీ కోసం 1000 కోట్ల నాడు వృధా చేశాడు. ఈరోజు నిస్సిగ్గుగా మళ్ళీ అప్పుల గురించి అని చెప్పి కూటమి ప్రభుత్వం పైన బురజల్లాలనుకుంటున్నాను. నువ్వు అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోయావు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి వడ్డీలు కట్టుకుంటూ ఆ అప్పుల్ని తీర్చుకుంటూ ఈరోజు సంక్షేమ అభివృద్ధి ఇస్తా ఉన్నారు. ఇది నీ చేతగానితనం కాదా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడి ఈరోజు వీళ్ళు పట్టే ప్రతి కుట్రకి ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయి. వీళ్ళు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహులుగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోబోతున్నాడు. ఎందుకంటే ఈరోజు తన అసూయతో, రాష్ట్రం పైన అసూయతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఒక హుందాగా మాట్లాడగలిగితే ప్రజలు నిన్ను హుందాతనం గౌరవిస్తారు. నువ్వు దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఒక ప్రాంతం పైన విద్వేషం రెచ్చగొట్టి ఈ రాష్ట్రం యువత పైన విద్వేషం రెచ్చగొట్టాలనుకుంటే నిన్ను రాజకీయంగా సమాజ్ చేయడం ప్రజలకు తెలుసు. సో చూద్దాం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు ఇలాంటి కుట్రలు పాల్గొంటే తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.